బిగ్ బాస్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది. అందులోనూ ఈ సీజన్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు పెడుతూనే ఉన్నారు బిగ్ బాస్. హైప్ పెంచేస్తున్నాడనే చెప్పుకోవాలి. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అందరూ కూడా రేపు హౌస్‌లోకి అడుగుపెడతారు. ఈ వీక్ ఇద్దరిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేస్తారు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇక ఎలిమినేషన్ రౌండ్‌లో రీతు, ఫ్లోరాకి మధ్య జరిగింది. అయితే ఇమాన్యుయేల్ దగ్గర ఏదైతే పవర్ హస్త్రం ఉందో, ఆ పవర్ హస్త్రతో నువ్వు ఒకరిని ఎలిమినేషన్‌లో ఉన్న వాళ్ళలో సేవ్ చేయొచ్చు అంటూ నాకు సార్ చెప్పడంతో ఇమాన్యుయేల్ వెంటనే నేను రీతుకి ఈ పవర్ హస్త్రం యూజ్ చేస్తాను సార్ అంటే మొత్తానికి రీతుని సేవ్ చేసి ఫ్లోరాని ఎలిమినేషన్ చేశాడు హోస్ట్ నాగార్జున గారు. మరి మొత్తానికి ఏదేమైనా ఒకే ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఫ్లోరా షైనీ తన ప్రయాణాన్ని ముగించుకుని మొదటి ఎలిమినేషన్‌లో భాగంగా బయటకు వచ్చేసింది. మరి రెండవ ఎలిమినేషన్‌లో భాగంగా డెమాన్ పవన్ అవుతాడో లేకపోతే మిగిలిన ఎవరు అవుతారనేది చూసేద్దాం. మరి మొత్తానికి ఈ ఎలిమినేషన్‌లోని ఫ్లోరా గారిని కాకుండా రీతుని ఎలిమినేషన్ చేసి ఉంటే బాగుండేదని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే అందరికంటే తక్కువ శాతం రీతుకే ఓటింగ్ అనేది జరిగింది. కానీ ఇమ్యూనిటీ ఇమాన్యుయేల్‌కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ పరమాస్త్రం రీతుకి వాడతాడని తెలిసి బిగ్ బాస్ యాజమాన్యం ఈ డిసిషన్ తీసుకుని రీతుని సేవ్ చేశారని చెప్పాలి. మరి మీరేమంటారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.